అందుకే ఏదైనా చేద్దామంటే ముందుగానే ప్లాన్ ఏసుకోవాలి. మాలాగా సడెన్ డెసిషన్ తీసుకొని ఎంజాయ్ చేయకుండా అవ్వకండి. అసలేం జరిగిందంటే సంక్రాంతికి మా తమ్ముడొచ్చిండు హాస్టల్ నుంచి. ఇంకా 2 డేస్‌లో వెళ్ళిపోతాడు అని సడెన్‌గా ఎగ్జిబిషన్ పోదామని ప్లాన్ ఏసిండు. ఇంక అప్పటికప్పటికే రెడీ అయ్యి మేము బయలుదేరేసరికి 8:30 అయింది. ఎగ్జిబిషన్ క్లోజ్ అయ్యేదేమో 10కి. ఇంక వెంటనే టికెట్స్ తీసుకొని లోపలికెళ్ళాము. ఈసారి ఎగ్జిబిషన్ అయితే లండన్ థీమ్‌లో ఫోటోస్ దిగడానికి భలే ఉందసలు. అందులో ఫోటోస్ దిగేసరికి 9 అయింది. ఇంకో గంటలో ఏం తిరుగుతామండి అదంతా. ఏదైనా రైడ్‌లు ఎక్కుదామన్నా మేము వెళ్ళిన రోజే క్రౌడ్ మస్తుంది. ఏది ఎక్కుదామన్నా పెద్ద పెద్ద క్యూలే ఉన్నాయి. సరే రైడ్స్ ఎందుకు షాపింగ్ అయినా చేద్దామని గాజులు, షూలు చూస్తుంటే అసలు కొందామన్న ఆలోచనే పోయింది నాకు. అలా ఉన్నాయి రేట్స్. ఇంకా ఏం చేసే ఓపిక లేక పెద్ద పాపడ్లు తిన్నాం. వీటి టేస్ట్ భలే ఉంటది కదా! మా అందరిలో కన్నా ఎంజాయ్ చేసిందంటే మా రిన్సిని. మంచిగా తను ఎక్కాల్సిన రైడ్స్ అన్నీ ఎక్కి మస్తు ఎంజాయ్ చేసింది. ఇంకా తను ఎంజాయ్ చేసేది చూస్తూ మేము కూడా చాలా ఎంజాయ్ చేసినాం. సో, ఇక మీదటైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్ళాలని బాగా బుద్ధొచ్చింది మాకు. సరే ఉంటా. టాటా.